హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు మీషో నుండి తెప్పించిన కొన్ని ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. టోటల్గా 19 ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను. ఇవన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంటే మనకి ఇంట్లోకి డెకరేషన్ పర్పస్ యూస్ఫుల్గా ఉండేవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, ఇలాంటి చాలా వెరైటీస్ అయితే తెప్పించానండి. అవన్నీ కూడా చూపిస్తాను. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను. అలానే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను కదా. సో స్టార్టింగ్ లో ఇచ్చిన లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నిటివి కూడా ఫొటోస్ ఉంటాయి, వాటి కింద ప్రైస్ ఉంటాయి. సో అందులో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని జస్ట్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కింద వచ్చేసి సపరేట్ లింక్స్ కూడా ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇవి అండి. ఇవి ఏంటంటే మనకి కంటైనర్స్ అండి, అంటే ఫుడ్ కంటైనర్స్ చూస్తున్నారు కదా. ఇలా 4 పార్టీషన్స్ తో వస్తాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి ఏంటంటే బై 1 get 1 ఫ్రీ అండి. సో ప్రైస్ ఎంత అనేది నేను స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. చాలా చాలా తక్కువ రేట్కే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మనం ఇందులో స్పైసెస్ అన్నీ కూడా పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అయితే తీసుకున్నాను నేను. ఇలా మనకి 4 పార్టీషన్స్ వస్తాయి. అలానే ఇలా మనకి స్పూన్స్ కూడా వచ్చాయండి. సో ఇందులో మనం స్పైసెస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంట్లో స్పైసెస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనం ట్రావెలింగ్కి అలా వెళ్ళినప్పుడు కుకింగ్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు ఇందులో అన్ని పెట్టుకోవచ్చు అండి. అంటే కారము, సాల్ట్, ఇంకా అలాంటివి మసాలాలు ఇవన్నీ ఉంటాయి కదండి. సో అలాంటివన్నీ కూడా మీరు ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా క్యాప్ ఫిక్స్ చేసేసుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క బాక్స్లో మీరు అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అండి. మీకు అలా యూజ్ అవుతుంది. సో మల్టీపర్పస్ అండి, మీరు ఎలా అయినా కానీ యూజ్ చేయొచ్చు. చాలా తక్కువ బడ్జెట్కే వచ్చాయి. ఇలా మనకి బై 1 get 1 ఫ్రీ అండి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పాట్స్ అయితే తెప్పించానండి. అంటే మనం ఇంట్లో అయినా కానీ లేకపోతే బాల్కనీలో అయినా కానీ మనము ప్లాంట్స్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో వాటి కోసం అనేసి అయితే తెప్పించాను. ఇలా మనకి టోటల్గా 5 కలర్స్ అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా 5 కలర్స్ వస్తాయి. 5 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అలానే క్వాలిటీ వైజ్గా కూడా చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఉంటాయండి ఈ పాట్స్. ఇందులో పెట్టడానికి మనకి ఇలా కూడా ఇచ్చారండి. సో ఇందులో మనం జస్ట్ మట్టాలా పెట్టేసుకొని ప్లాంట్ని పెట్టుకోవచ్చు. ఇలా మనకి వాటర్ పోవడానికి కూడా ఇలా హోల్స్ అయితే పెట్టారు. ఇలా మనకి 5 అయితే వస్తాయి. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. సో మీరు ఇంట్లో అయినా కానీ ఇంకా బాల్కనీలో అయినా కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాగున్నాయి, నచ్చినట్టయితే తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి అయితే తెప్పించాను. ఇవి ఏంటంటే మనకి వాల్ డెకరేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇలా మనకి టోటల్గా 3 అయితే వస్తాయి. చూడండి 3 ఎలా ఉన్నాయి అనేది చూడండి. ఇలా ఉంటాయండి. లీఫ్ డిజైన్తో వస్తాయి. ఇది వచ్చేసి మనకి వుడ్ అండి, వుడ్తో ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. జస్ట్ ఇది తీసేసి మీరు స్టిక్ చేస్తే సరిపోతుంది వాల్కి. చాలా బాగుంది. అంటే వుడ్ పైన మనకి ఇలా బ్లాక్ కలర్ పెయింట్ వచ్చేసి దానిపైన ఇలా మనకి గోల్డ్ కలర్తో అయితే వస్తుందండి. సో సైడ్ నుండి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది. ఇలా మనకి లీఫ్ షేప్లో అయితే వస్తుంది. ఇలా 3 వస్తాయి. సో ఇలా మీరు 3 ఇవేంటంటే ఇలా మనం వాల్కి పెట్టుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అంతా కూడా. అలానే ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా నేను అంటే వాల్ డెకరేషన్ కోసం అనేసి తెప్పించానండి. హ్యాంగింగ్స్ ఇవి అంటే మనకి ఇవి ఏంటంటే వుడ్తో వస్తాయండి. అంటే ఇది ఒక్కటే కాదు, నేను స్క్రీన్ పైన పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి, మీకు ఐడియా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అనేది. సో ఇలా మనకి చాలా పీసెస్ అయితే వస్తాయండి. దీని ఒక ఆర్డర్ వైజ్గా మనము వాల్ పైన స్టిక్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఇవి కూడా మనకి వుడ్తో చేశారండి. ఇలా మనకి ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ కలర్ కాంబినేషన్తోని డిఫరెంట్ డిజైన్స్తోని మనకి ఇలా అయితే వస్తాయి. ఇలా చాలా ఉన్నాయి చూడండి. సో ఇలా అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూపించడం కష్టం, వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో నేను పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇది కూడా ప్రైస్ రీజనబుల్గా ఉంది. చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. వచ్చేసి ఇది ఒక వాచ్ అయితే తెప్పించానండి నేను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుందండి. సో ఇక్కడ మనకి గణేష్ ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చుట్టూ వచ్చేసి ఇలా లీవ్ డిజైన్ టైప్ వస్తుంది. ఇక్కడ మనకి కుందన్స్ అనేవి పెట్టారండి, గ్రీన్ కలర్వి. చాలా బాగుంది. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. సో మీకు నచ్చ. సో ఇది ఏంటంటే మీరు ఇంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా సింపుల్గా తక్కువ బడ్జెట్లో గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనుకున్నా కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. బాగుంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తెప్పించాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉన్నాయి. సో తక్కువ బడ్జెట్లో ఉన్నాయి, అంటే ఆ రేట్కి తగ్గట్టుగా ఉన్నాయండి. క్వాలిటీ అంతగా నాకు నచ్చలేదండి, అంటే నార్మల్గా అనిపించే ఆర్టిఫిషియల్ లాగా కనిపిస్తున్నాయి, అంటే రియల్ లుక్ అయితే లేదు. సో ఇలా 2 బంచెస్ అయితే వచ్చాయి. మీకు ఈ ప్రైస్లో ఓకే అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక జూట్ బాక్స్ అయితే తెప్పించాను. మీకు చూడడానికి ఇలా ఉంది కదా, బట్ ఇది ఏంటంటే బాక్స్ అండి. చూస్తున్నారు కదా, లోపల ఇలా ఉంటుంది. సో ఇది మనకి మెయిన్గా ఇంట్లోకి అంటే హాల్లో ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఇది ఏంటంటే మనము ఏవైనా హాల్లో కొంచెం కొన్ని ఐటమ్స్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ అలాంటివి, అంటే టేబుల్ పైన అక్కడక్కడ అలా పెట్టకుండా మనం ఇందులో వేసేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి హాల్లో ఎవరైనా వచ్చినా కానీ చూడడానికి నీట్గా బాగా కనిపిస్తుంది, బట్ ఇది మనకి యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఇలా స్టోరేజ్ పర్పస్. సో తక్కువ బడ్జెట్లో ఉంది, మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఏంటంటే ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్తో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే వాల్ హ్యాంగింగ్ స్టిక్కర్ అయితే తెప్పించానండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనము కిచెన్లో యూజ్ చేయొచ్చు, ఇంకా బెడ్రూమ్స్లలో ఇంకేమైనా టవల్స్ లాంటివి లైట్ వెయిట్వి హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కిచెన్లో కూడా యూజ్ అవుతుందండి. నాప్కిన్స్ అయినా లేకపోతే సీజర్స్ అలాంటివైనా కానీ కొంచెం ఎక్కువగా యూస్ఫుల్గా ఉండే ఐటమ్స్ అన్ని కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఉంది, మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక హ్యాంగింగ్ అయితే తెప్పించానండి. వెల్కమ్ హోమ్ అనేసి అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఇది కూడా మనకి వుడ్తో వస్తుందండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇలా మనకి వుడ్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి ప్రింటెడ్ అయితే వస్తుందండి. చాలా బాగుంది ఇది. సో ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్లో ఉంది. క్వాలిటీ వైజ్గా కూడా బాగుందండి. వన్ వచ్చేసి క్యాండిల్స్ అయితే తెప్పించానండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి. సో ఇవి మనకి టోటల్గా 12 అయితే వస్తాయండి. సో చూస్తున్నారు కదా, షేప్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. ప్లాస్టిక్తో ఉంటుందండి. ఇక్కడ మనం బటన్ ఆన్ చేసినట్టయితే మనకి ఇలా లైట్ అనేది అయితే వస్తుంది. సో తెలుస్తుంది కదా, లైట్ అనేది చాలా బ్రైట్గా వస్తుందండి, బాగుంది. సో మీరు ఇలాంటివి ఏంటంటే దివాళీ టైంలో ఇంకా ఇంట్లో ఏదైనా డెకరేషన్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది కూడా, క్వాలిటీ కూడా బాగుంది. మంచి బ్రైట్నెస్తోని చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది. లైటింగ్ ఎక్కువగా అయితే ఉంది. సో ఇలాంటివి ఎక్కువగా యూజ్ అవుతాయండి. ఇలాంటివి మనం ఎన్ని తెప్పించుకున్నా కానీ యూజ్ అవుతాయి, ఎందుకంటే దివాళీ టైంలో అలా డెకరేట్ చేసుకోవడానికైనా కానీ లేకపోతే ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే వాల్ స్టిక్కర్ అయితే తెప్పించానండి. చాలా బాగుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఏంటంటే మనము వార్డ్రోబ్స్కి అంటే వుడ్ పైన మనం స్టిక్ చేసుకోవచ్చు, వాల్ పైన స్టిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా మనం టేబుల్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిపైన కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు అండి. నేను కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, చూడండి మీకు ఐడియా వస్తుంది. సో అలానే దీని లింక్ ఇచ్చాను కదా, లింక్ని క్లిక్ చేసి చూడండి మీరు. అంటే కింద రివ్యూస్లో చూసినట్టయితే వాళ్ళు అంటే ఇలాంటివి దేనికి యూజ్ చేశారు అనేవి కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తారు, మీకు ఐడియా ఉంటుంది. సో మల్టీపర్పస్ అండి, మనం దేనికైనా కానీ యూజ్ చేయొచ్చు, బాగుంటుంది ఇది. సో చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. అంటే ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి. సో నాకు ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుందండి. మనకు వైట్ కలర్ పైన ఇలా మనకి అక్కడక్కడ కొంచెం గ్రే కలర్ షేడ్ టైప్ అయితే వస్తుంది, అంటే టైల్స్ టైప్ అయితే ఉంటుందండి. సో ఇలాంటివి మీరు మల్టీపర్పస్ అండి, ఎలా అయినా కానీ యూజ్ చేయొచ్చు. ఇంకా మనకి కొంచెం వేడి తగిలినా కానీ ఏం కాదు ఇది. సో అలాంటి ప్రోడక్ట్ ఇది, తక్కువ బడ్జెట్లో ఉంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి. చెప్పాను కదా, పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, చూడండి మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి అందరికీ కూడా. ఇదేంటంటే సోలార్ లైట్ అండి. సో ఇదేంటంటే మనము బయట ఎండలో అంటే డే టైం మొత్తం కూడా మనం బయట ఎండలో ఉంచేసినట్టయితే ఛార్జింగ్ అవుతుంది. సో దీన్ని మనము అంటే ఎక్కడైనా కానీ యూజ్ చేయొచ్చు అండి. ఛార్జింగ్ అయ్యాక బయట మనము గార్డెన్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే గేట్ దగ్గర పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా మనకి యూజ్ అవుతుంది. ఇదేంటంటే మనకు ఇలా బటన్ ప్రెస్ చేసినట్టయితే చాలా బ్రైట్గా వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇక్కడ అడ్డుగా ఇలా తిరిగారనుకోండి, మనకి ఈ బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక కొంచెం ఎక్కువగా వస్తుంది. సో ఇలా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే కొంచెం లైట్గా రావడము, నెక్స్ట్ ఇలా మనం ఆఫ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా అయితే ఉంటుంది, చాలా బాగుంది.
సో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికీ కూడా. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, సో మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా అయితే ఉందండి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. 100% రికమెండ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది, చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది ఒక కాఫీ మగ్ అయితే తెప్పించానండి. ఇది ఏంటంటే మనము హాట్ వాటర్, హాట్ మిల్క్ అయినా, హాట్ కాఫీ అయినా కానీ ఇందులో పోస్తే మనకి దీనిపైన పిక్చర్ అనేది వస్తుంది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఇది తక్కువ ప్రైస్కే ఉంది మనకి మీషోలో. సో మీరు ఇదేంటంటే గిఫ్ట్ పర్పస్ కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఎవరికైనా బర్త్డే పార్టీస్కైనా కానీ, లేకపోతే యానివర్సరీ ఇలాంటివి ఎలాంటి అకేషన్స్కైనా కానీ మీరు గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక మీకు అక్కడ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఈ ఫోటో పైన మీకు వాట్సాప్ నెంబర్ అనేది వస్తుందండి. సో ఆర్డర్ ప్లేస్ చేశాక ఆ నెంబర్కి మీరు మీ పిక్ అనేది షేర్ చేశారనుకోండి, వాళ్ళు మీ ఫోటోని దీనిపైన ప్రింట్ చేసి ఇస్తారు. సో మీకు వచ్చాక మీరు హాట్గా ఏదైనా సరే ఇందులో పోసినప్పుడు మీకు ఆ పిక్చర్ అనేది అయితే వస్తుంది. చాలా బాగుంది. సో మీరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు, లేకపోతే గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఇది తక్కువ బడ్జెట్లో ఉంటుంది, బాగుందండి. నార్మల్గా కూల్ వాటర్ పోసినప్పుడు ఇలానే ఉంటుంది, నార్మల్గా అయితే మనకి ఇలా ఉంటుందండి. అండ్ వచ్చేసి ఇది మనకి అంటే వాల్ డెకరేషన్ పర్పస్ తెప్పించాను నేను. మెయిన్గా అంటే బాల్కనీలో మనము వాల్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. అంటే గ్రాస్ టైప్ వస్తుంది మనకి ఇలా. సో ఇలా 3 పీసెస్ వస్తాయి, చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి. ఇలా మనం పక్క పక్కన హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకొని వీటికి ఇంకా మనం ఏమైనా ఫ్లవర్స్ లాంటివి డెకరేట్ చేసుకోవచ్చు. ఏదన్నా అకేషన్స్ ఉంటాయి కదా, సో ఈవెంట్స్ అప్పుడు కూడా మనము ఇంట్లో వాల్కి అలా హ్యాంగ్ చేసేసుకొని వీటికి అక్కడక్కడ ఫ్లవర్స్ అలా పెట్టినట్టయితే చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఎలా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవి టోటల్గా వచ్చేసి మనకి 3 వస్తాయి. ఇలా చూస్తున్నారు కదా, 3 వస్తాయి. చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ అంతా కూడా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉందండి. హ్యాంగ్ చేసుకునేలాగా మనకి ఇలా అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఏంటంటే డోర్ గ్యాప్ ఫిల్లర్స్ అండి. అంటే మనకి ఇంట్లో ఏంటంటే డోర్స్ కింద గ్యాప్ అనేది ఉంటుంది కదా, సో మనం ఇది పెట్టినట్టయితే ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇలా మనం డోర్కి ఇలా పెట్టినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనివల్ల గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. సో సౌండ్ అనేది లోపలికి రాకుండా ఉంటుంది. మస్కిటోస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి, వేరే ఇన్సెక్ట్స్ ఏవైనా కానీ రాకుండా ఉంటాయండి. చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి మనకి టోటల్గా ఇలా 6 అయితే వచ్చాయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇది మెయిన్గా. సో మస్కిటోస్ అలా ఎక్కువగా ఉన్న సీజన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వచ్చేసి ఇవైతే తెప్పించానండి, ఆర్టిఫిషియల్వి. చాలా బాగున్నాయండి, స్మాల్ సైజులో ఉన్నాయి. ఇవి టోటల్గా మనకి ఇలా 6 అయితే వస్తాయండి. సో ఇంకొకటి కూడా ఉంది. ఇలా మనకి టోటల్గా 6 అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా గ్రాస్ లుక్లో అయితే ఉన్నాయండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. సో ఇంట్లో డెకరేషన్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉన్నాయండి. సో ఇలా మనకి పాట్ టైప్ వచ్చేసి పైన మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ షేప్స్తో అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. మనము బయట బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవచ్చు అండి వాల్కి. దీనిపైన ఏంటంటే డెకరేషన్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో దీనిపైన ఏంటంటే మనము ప్లాంట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా అండి. సో ఇలా మీరు వాల్కి ఇది హ్యాంగ్ చేసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి సపోర్టింగ్ వస్తుంది. సో దీనిపైన మనం ఇలా ఇలాంటివి పాట్స్ అలా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. సో మెయిన్గా బాల్కనీలో మనము అంటే ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా, సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి టోటల్గా మనకి ఇది కంప్లీట్గా వుడ్తో వస్తుందండి. ఇలా వుడ్తోనైతే వస్తుంది. ఇవి టోటల్గా మనకి 5 వస్తాయి. 5 స్టెప్స్ అయితే వస్తాయండి. నేను పిక్ అనేది యాడ్ చేస్తాను, చూడండి, మీకు ఐడియా వస్తుంది. క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది. సో మీరు బయటనైనా కానీ ఇంకా బాల్కనీలో అయినా కానీ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను స్టోరేజ్ పర్పస్ తెప్పించానండి. అంటే వార్డ్రోబ్లో మనము డ్రెస్సెస్ అయినా షర్ట్స్ అయినా అలా పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందనేసి ఇలా స్టోరేజ్ పర్పస్ తెప్పించాను. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి. ఈ హ్యాండిల్స్ అనేవి ఇలా మనం లోపలికి పెట్టినట్టయితే స్టిఫ్నెస్ అనేది అయితే వస్తుంది. ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా అండి, ఈ లోపలికి ఇలా హ్యాండిల్స్ పెట్టినట్టయితే మనకి స్టిఫ్నెస్ అనేది అయితే వస్తుంది. కింద వచ్చేసి మనకి వుడ్ అయితే ఉంటుందండి. ఇలా సపోర్టింగ్కి చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది. చాలా బాగుంది ఇది కూడా. పక్కన సైడ్కి వచ్చేసి హ్యాండిల్స్ వచ్చాయి. ఇలా మనకి 2 అయితే వస్తాయండి.
చూస్తున్నారు కదా, వీటి ప్రైస్ వచ్చేసి రీజనబుల్గా ఉంది. సో మనము డ్రెస్సెస్ అలాంటివన్నీ కూడా మనము ఇలా ఫోల్డ్ చేసి చాలా పెట్టుకోవచ్చు అండి, చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. వచ్చేసి కుషన్ కవర్స్ అయితే తెప్పించాను నేను. ఇది వచ్చేసి మనకి టోటల్గా ఇలా 5 అయితే వస్తాయండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ పైన మనకి గ్రే కలర్ ఫ్లవర్తోని ఇలా డిజైన్ అయితే వస్తుంది. చూస్తున్నారుగా, క్వాలిటీ అంతా కూడా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది. ఇలా టోటల్గా మనకి 5 అయితే వస్తాయి. సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ అయితే ఉంటుందండి. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంది. మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్తో అవైలబుల్గా ఉన్నాయండి. చెక్ చేయండి ఒకసారి మీరు. సో చూసారు కదా అండి, మీషో తెప్పించిన బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా. సో అవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.